వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు చికెన్ ఫ్రై చేసే విధానం మీకు చూపిస్తాను. చికెన్ తీసుకున్న తగినంత రెడ్ చిల్లీ, తగినంత సాల్ట్, తగినంత పసుపు, ఒక చెంచా అల్లం పేస్ట్, ఒట్టి కొబ్బరి, ఆయిల్ తీసుకున్న తగినంత 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనం కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ కడాయి కొంచెం హీట్ అయినాక మన ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చిన్న బాండ్తో ఆయిల్ వేసుకుంటున్నాను. చాలండి. మన ఆయిల్ హీట్ అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. దూరగా మనము ఆయిల్ ఫ్రై చేసుకున్నాక తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక చెంచా రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. 2 టమాటా పళ్ళు కట్ చేసుకుని వేసుకోవాలి. ఒట్టి కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలా. ఇక్కడ చికెన్ నేను శుభ్రంగా కడుక్కున్నానండి. వాష్ చేసుకున్నాక దీంట్లో వేసుకుంటున్నాను. ఈ మసాలాలు ఇవన్నీ కలుపుకోవాలండి. మన చికెను దీంట్లో ఒట్టి కొబ్బరి కూడా వేసుకున్నాం కదండి, చాలా టేస్టబుల్ ఉంటుంది ఇది. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను. 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక చూడండి, చికెన్ కుక్ అయిపోయింది. మీకు చూపిస్తాను. దీంట్లో ఇక్కడ మా చికెన్ అనేది ఉడికిపోయిందండి. దీంట్లో కొద్ది కూడా నీళ్ళు వేయకూడదండి. మన చికెన్లో నీళ్ళు వస్తాయి. ఇంకా మనము ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ కుక్ అయిపోతాయి. దీంట్లో ఒక పచ్చిమిరపకాయలు నిలువ కోసి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి, టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒక చికెన్ ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాను. ఒక చికెన్ ప్యాకెట్ వేసుకునేక ఇవన్నీ మసాలాలని బాగా కలుపుకోవాలండి. చూడండి, మసాలాలని కలుపుకున్నాక ఇంకా దీంట్లో కొద్దిగా చూడండి, మసాలాలను వేసుకున్నాక కలుపుకున్నాను. కొద్దిగా నీళ్ళు కానొస్తున్నాయి. మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా చికెన్ కావాలంటే చికెన్ పెట్టుకోవచ్చు, పలసంగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ. మన చపాతీలో, రైస్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు మీరు తప్పక ట్రై చేయండి. నా కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.